ఎలాగైతే మహీంద్రా వాళ్ళు వరల్డ్ రికార్డ్కి అర్హులయ్యారండి. ఇదిగోండి చూడండి, వెనకాల అనౌన్స్ చేస్తున్నారు. మొత్తం కూడా అప్డేట్ ఇస్తాను చూడండి. ఇది రైతులకి అవేర్నెస్ కల్పించడానికి కూడా అని చెప్పి మనతో అన్నారన్నమాట. అంటే ఏంటంటే చాలా మంది రైతులు ఈ గడ్డిని మొత్తాన్ని తగలబెట్టేసి భూమికి చాలా నష్టం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి కోదాడ దగ్గర ఉన్నామండి. మహీంద్రా వాళ్ళు వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారండి. అంటే గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అంటే ఏం లేదండి, 24 గంటలు అనేది ట్రాక్టర్ యొక్క ఇంజిన్ ఆగకుండా ఈ బేరల సహాయంతో గడ్డి కట్టలు కడతాం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ 10 ఎకరాల నుంచి 30 ఎకరాల ల్యాండ్ ఉందండి. అంటే ఇవాళ ఏప్రిల్ 28వ తారీఖు అండి. ఇవాళ 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ బండి అనేది ఆగకుండా పనిచేస్తూనే ఉంటుందండి. అదేవిధంగా ఇలా 24 గంటలు ఇంజిన్ ఆగకుండా అటెంప్ట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అంటండి. ఈ ట్రాక్టర్ పనితీరు ఏ విధంగా ఉంది, ఇది ఏ విధంగా పనిచేస్తుందని మొత్తం కూడా మేము దగ్గరుండి ఈ నైట్ మొత్తం కూడా చూస్తామండి. ఇవాళ 3ంటికి స్టార్ట్ అయ్యాం కానీ ఇక్కడే ఉంటామండి. అదేవిధంగా దీని పనితీరు మొత్తం కూడా రేత్రి మొత్తం కూడా ఇక్కడ మేము స్టెప్ బై స్టెప్ మొత్తం చేయడం జరిగింది అనమాట. కాబట్టి దీని పూర్తి వీడియో మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ నైట్ ఉంటాము. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 3 వరకు కూడా ఉండి మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇది పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉండిద్దండి, మీరు చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇది ఆగకుండా ఈ ట్రాక్టర్ ఈ బ్యాలర్ను ఉపయోగించి 24 గంటలు కట్టిద్దండి. ప్రస్తుతానికి ఇప్పుడే పూజ అయిన తర్వాత మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. పాయింట్ టు పాయింట్ చివరి వరకు కూడా మొత్తం ఈ వీడియోలో వచ్చిద్దండి, మీకు చూపిస్తాను చూడండి. చూశారు కదండి, ఇవాళ ఏప్రిల్ 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పని అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు దాదాపు 6 కావస్తుంది, అంటే మొత్తం కూడా సాయంత్రం అయిపోయిందండి. ఈ నైట్ మొత్తం కూడా వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ చెబుతామండి. తర్వాత ఫైనల్లో ఎంతవరకు జరిగింది, ఎలా ఆపరేట్ అయింది, ఇది ఏ విధంగా అప్డేట్ చేసి ట్రాక్టర్లు తెచ్చారని మొత్తం కూడా మనం వీడియోలో చూపిస్తామండి. ఇప్పుడైతే 11-12 మధ్య అయిందనమాట టైము. ట్రాక్టర్ అయితే మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. డ్రైవర్లు మారుతూ ఉన్నారు, ఎందుకంటే షిఫ్ట్లు వారి డ్రైవర్లు మారుతున్నారు, కానీ బండి ఇంజిన్ అయితే ఇప్పుడు వరకు ఆపలేదనమాట. ఒకవేళ చూస్తే వాతావరణం కూడా వాన పడేటట్టు ఉంది. చూడాలి, ఒకవేళ వాన పడితే మాత్రం వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమన్నారంటే వాన బండి ఏది పడినా కానీ ఇది చేయాల్సిందే అన్నారు. రీజను వీళ్ళు గోల్డెన్ వరల్డ్ రికార్డ్స్ ఒక ఎత్తు అయితే ఇది రైతులకి అవేర్నెస్ కల్పించడానికి కూడా అని చెప్పి మనతో అన్నారన్నమాట. అంటే ఏంటంటే చాలామంది రైతులు ఈ గడ్డిని మొత్తాన్ని తగలబెట్టేసి భూమికి చాలా నష్టం చేస్తున్నారు. ఈ రకంగా గడ్డిని కట్టుకుంటే ఇది పశుగ్రాసం కింద ఉపయోగపడి రైతుల అవగాహన వచ్చి ఈ గడ్డి ఏదైతే ఉందో దాన్ని తగలేకుండా ఉండటానికి ఇది కూడా ఒక అవకాశంగా వాళ్ళు భావించి ఈ విధంగా ఇది ఒక గోల్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కడమే కాకుండా రైతులకి అవగాహన కల్పించడానికి కూడా ఇట్లాంటి కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు గట్టిగా ఉన్నారన్నమాట. కాబట్టి మనం కూడా దీంట్లో భాగమయ్యామండి. ఇన్ కేసు వాన వస్తే ఎలా ఉండిద్దో అది కూడా మొత్తం కూడా మీకు చూపిస్తాను ఉంటాను అనమాట. ఇప్పుడైతే 11-12 మధ్య టైం అయిందనమాట. ఇంకా చూద్దాం, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు టైం వచ్చి ఉదయం వచ్చేసి 3-3:30 అవుతుందండి. ఇప్పుడు వెనకాల ట్రాక్టర్ అయితే రన్ అవుతానందనమాట. మనం మిట్ట మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ చేసామండి. ఇప్పుడు తెల్లారగట్ట 3:30 అయిందనమాట. ఇకపోతే ట్రాక్టర్ అనేది వర్క్ జరుగుతూనే ఉంది. డ్రైవర్లు అయితే చేంజ్ అవుతున్నారు, కానీ వీళ్ళ వర్క్ అయితే ఆపలేదనమాట. ఆ ఇంజిన్ కూడా ఆపలేదు. మనం వాన పడేటట్టుందని చెప్పి టీంని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వాన పడిన ఏం పడినా కానీ ఈ ప్రాసెస్ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉండిద్ది అన్నారు. వాళ్ళు సపరేట్గా మొత్తం ఏదైతే 24 గంటలు ఉందో మొత్తం కూడా లైవ్ షూట్ చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఈ రికార్డుని బ్రేక్ చేయాలని అనమాట. మనం కూడా వీలైనంత వరకు చూపిద్దామండి.
మళ్ళీ మొత్తం కూడా తర్వాత మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒకవేళ వాన పడితే కూడా అది ఏ విధంగా ఉండిద్దో, అది వర్క్ ఎలా జరిగిద్దో అది కూడా మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం అండి. మేము 2 గంటలు రెస్ట్ తీసుకుని వద్దామని చెప్పి వెళ్ళాం అనమాట. మేము రెస్ట్ తీసుకున్నాం కానీ వర్క్ అయితే మాత్రం ఆపకుండా జరుగుతూనే ఉందన్నమాట. చూడండి, ఇవాళ ఏప్రిల్ 29వ తారీఖు అండి, ఉదయం అనమాట. ఇప్పుడు 6 గంటలు కావస్తుంది. ప్రస్తుతం అయితే చూడండి మొత్తం వర్క్ నడుస్తూనే ఉంది. మొత్తం 3 గంటల వరకు కూడా మీకు మొత్తం అప్డేట్ ఇస్తాను, చూస్తూ ఉండండి. ఇవాళ వచ్చేసి ఏప్రిల్ 29వ తారీఖు అండి, మధ్యాహ్నం 3 గంటలు అయిందనమాట. ఎవరైతే గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రాక్టర్ని మొత్తం చెక్ చేస్తున్నారండి. చూడండి, అంటే ఇది ఏ విధంగా పనిచేసింది, 24 గంటలు ఆగకుండా పనిచేసింది, మొత్తం కూడా లైవ్ ఫుటేజ్ ఉందండి. అది మొత్తం పరిశీలించి చెక్ చేస్తున్నాను అనమాట. మొత్తం కూడా చూడండి, ఎలాగైతే మహీంద్రా వాళ్ళు వరల్డ్ రికార్డ్కి అర్హులయ్యారండి. ఇదిగోని చూడండి, వెనకాల అనౌన్స్ చేస్తున్నారు. మొత్తం కూడా అప్డేట్ ఇస్తాను, చూడండి. और साथ में అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వరకు వీడియో చూశారు కదండి. మనం ఏదైతే అనుకుని స్టార్ట్ చేసామో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. మనం ఏదైతే వరల్డ్ రికార్డ్ అనుకున్నామో ఆ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మహీంద్రా యొక్క పేరు అనేది నమోదు చేసుకున్నారండి. మనమైతే స్టార్ట్ చేసినప్పుడు ఒక రికార్డ్ కోసం స్టార్ట్ చేసామండి. కాకపోతే ఏంటంటే 2 రికార్డులుగా కన్వర్ట్ అయ్యి ఏదైతే ట్రాక్టర్ ఉందో అది 24 గంటలు ఆగకుండా పనిచేసినందుకు గాను ఒకటి, ఇంకోటి వచ్చేసి ఒక బ్యారెల్ ద్వారా 1571 అఫీషియల్గా కౌంట్ ప్రకారం 1593 గడ్డి కట్టలు కడతాం అనేది జరిగిందనమాట. దీనికి గాను ఇంకొక అవార్డు అనేది వచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే అండి, ఈ విధంగా కండక్ట్ చేసి ఈ ట్రాక్టర్ల యొక్క బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా అప్డేట్ చేశారని చూపించడం ఒక ఎత్తు అయితే, రెండోది వచ్చేసి పర్యావరణానికి హాని కలగకుండా ఈ గిడ్డ అనేది ఈ విధంగా కట్టుకుంటే పశుగ్రాసం కింద కన్వర్ట్ అయ్యి రైతులకి ఇది పశుగ్రాసం కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండదని చెప్పి కండక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు ఇక్కడ 38 డిగ్రీలు ఎండ ఉందండి. 24 గంటల నుంచి సరిగ్గా నిద్రపోవడం చేసామన్నమాట. మొత్తం కూడా టైడ్ అయిపోయామండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి.